ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో సహా మహిళలకి సంబంధించిన ఏ ఒక్క చట్టమైనా ఈ మహిళా ఉద్యమాల వల్లే వచ్చింది. అది అమల్లోకి ఎంత వస్తోంది అది వేరే సంగతి. కానీ ప్రపంచవ్యాప్తంగా మహిళల పోరాటాలు లేకుండా ఒక్క చట్టం కూడా రాలేదు. ఏ మగవాడు గద్దెనెక్కిన ఏ మగవాడు దయాదాక్షిణ్యాల వల్ల, మగవాళ్ళు అంటే ఐఎమ్ నాట్ రిఫరింగ్ యాజ్ ఇండివిజువల్స్, వాళ్ళ దయాదాక్షిణ్యాల పరంగా రాలేదు. ఉదాహరణకి మన దేశంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 56లో బిఆర్ అంబేద్కర్ మన మహిళా వారసత్వ హిందూ పర్సనల్ లాకి అమెండ్మెంట్స్ పెట్టారు. ఆడవాళ్ళకు కూడా ఆస్తి హక్కులు పైతృక సంపత్తిలో భాగం కావాలనేది వన్ ఆఫ్ ది అమెండ్మెంట్స్ దాంట్లో. మరి అప్పుడు ఏమైంది? అది వీగిపోయింది. మితవాదులే కాదు, పార్లమెంట్లో కూర్చున్న మతోన్మాదులు మితవాదులే కాదు, ఆనాడు కాంగ్రెస్లో ఉన్న అనేక మంది కూడా దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈవెన్ నెహ్రూ కుండు ఎనీథింగ్. నెహ్రూ కూడా ఆయన ఏమీ చేయలేకపోయినాడు. అంటే ఆయన సొంత మంత్రి ఒక బిల్లు నీకు మెజారిటీ ఉన్న పార్లమెంట్లో ప్రవేశపెడితే అది ఓడిపోతే అది చాలా అవమానకరమైన విషయం గవర్నమెంట్కి. అయినా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయినారు. నేను విప్ జారీ చేయలేనని చెప్పాడు. అంటే ఒక రకంగా వారసత్వ హక్కులు ఆడవాళ్ళకి నిరాకరించిన ఫలితంగా బిఆర్ అంబేద్కర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. బట్ అది మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత 2005లో అది పాస్ అయింది. ఎందుకైంది? దిస్ లాంగ్ స్ట్రగుల్ ఎవరు చేశారు? ఒక బిఆర్ అంబేద్కర్ లేరు అప్పుడు. పాపం విమెన్ హక్కుల కోసం నిలబడడానికి ఎవరు లేరు అక్కడ. ఎవరున్నారు అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఆడవాళ్ళు మహిళా ఉద్యమాలు ఉన్నాయి. సో దే హ్యాడ్ ఎ లాంగ్ స్ట్రగుల్. ఈ ఈ డామినెన్స్ని, ఈ ఆధిక్యతని కాదనుకొని కొన్నిటిని బద్దలు కొట్టడానికి అంత టైం పట్టింది. సో ప్రపంచంలో మహిళలకి సంబంధించిన అభ్యున్నతి అది చదువుతో సహా ఏదైనా జరిగింది అంటే అది మహిళా ఉద్యమాలు, వాటికి సంబంధించిన ప్రభావమే తప్ప ఎవరు దయాదాక్షిణ్యాల వల్ల ఇచ్చినవైతే కాదు. ఇప్పుడు ఓటు హక్కు, ఉద్యోగ హక్కు వీటితో ప్రారంభమైన మహిళా ఉద్యమాలు ఇప్పుడు అస్తిత్వ పోరాటాలుగా రూపాంతరం చెందినట్టుగా కనబడుతుంది. మహిళలు పురుషులతో పోటీ పడి గెలిచి అన్నిట్లోనూ వారి యొక్క ప్రతిభను చూపిస్తున్నారు. ఇది ఒక రకంగా పురోగతి అంటారా? ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ అబ్జెక్షన్. పురుషులతో పోటీ పడి అంటే వాళ్ళు ఏం సాధించేశారని? పురుషులకు ఉండే అవకాశాలు ఎన్ని? రెండోది ఏదో ఐ హెర్డ్ ఎ సే, నేను ఒకటి విన్నాను, విమెన్ హూ వాంట్స్ టు కంపేర్ ఆర్ హూ వాంట్స్ టు బి ఎ మ్యాన్ ఈజ్ నాట్ అంబిషియస్ అని. అంటే వాళ్ళకు ఉండేవి చాలా పరిమితుల్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో పోల్చుకోవడం ఏంటి? ఇంకో రకంగా చెప్పాలంటే దానికి ఇంకొక మెజర్మెంట్ ఏంటంటే విమెన్ ఆర్ మోర్ పవర్ఫుల్ అని కూడా అంటారు బయలాజికల్లీ. సో అందుకని ఆర్ దే అంబిషియస్? అందుకని ఈ కంపారిజన్ మగవాళ్ళతో పోటీ పడి కాదు, మగవాళ్ళతో పోటీ పట్టలేదు. ఎందుకంటే పోటీ పట్టడానికి వాళ్ళు ఏం పెద్ద సాధించేసింది ఏం లేదు, ఒకటి. రెండోది వాళ్ళకి ఆపర్చునిటీస్ సమాజం ఇచ్చింది. మేమేమంటున్నాం అంటే మహిళా ఉద్యమం ఏమంటుంది అంటే మేము కార్మికులుగా ఉంటే కార్మికులందరినీ కార్మికులుగా గుర్తించండి. మహిళా కార్మికులు కాబట్టి తక్కువ వేతనం ఇవ్వడం కుదరదు, అన్ని గంటలే పని చేయించుకుంటున్నాం. రెండోది మేము ఇంట్లో ఉంటే లైఫ్ పార్ట్నర్స్గా ఉంటాం, మేము బయట పబ్లిక్ ప్లేసెస్లో ఉంటే మేము పౌరులుగా ఉంటాం, సమాజంలో ఉంటే సామాజికులుగా ఉంటాం. అంటే ఓవరాల్గా భిన్న రకాలైన పాత్రలు ఏవైతే మగవాడికి సమాజం ఆమోదం ఇస్తోందో ఆ పాత్రలన్నీ మాకు కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మేము కూడా మనుషులం కాబట్టి. సో ఈ మనుషులు అనేది మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయమో అప్పుడు పెద్ద సమస్య వస్తుంది. మనుషులు అనేది యాక్సెప్ట్ చేయనప్పుడు ఏం చేస్తామంటే ఎయిదర్ ఎత్ర నార్యస్తు పూజతే అని వాళ్ళని దేవుళ్ళుగా అన్నా చేస్తాం, దేవతలుగా అన్నా చేస్తాం, లేకపోతే రాక్షసులుగా అన్నా చేస్తాం. దీస్ టూ ఆర్ రాంగ్. ఆడవాళ్ళు రాక్షసులు కాదు, దేవతలు కాదు, వాళ్ళు కేవలం మనుషులు. మనుషులతో ఉండే మంచులు, చెడులు, కోపాలు, తాపాలు అన్నీ ఉంటాయి. అందుకని ఆడవాళ్ళు ఇలా చేస్తారేంటి, ఆ ఆడవాళ్ళు సిగరెట్ తాగుతారేంటి, ఆ ఆడవాళ్ళు మందు తాగుతారేంటి, ఇలా దీర్ఘాలు తీయడం మానేయాలి. ఆడవాళ్ళు కూడా మనుషులే, మనుషులకు ఉండే అన్ని రకాల చెడులు, క్రూరత్వాలు, బలహీనతలు వాళ్ళకు కూడా ఉంటాయి. అంచేత ఊరికే మీరు ఎప్పుడైతే దీర్ఘం తీసారో దట్ మీన్స్ దాని అర్థం ఏంటి అంటే మీరు వాళ్ళని సమానంగా మనుషులుగా ఒప్పుకోవట్లేదని. ఇప్పుడు మీరేమంటారు? ఆడవాళ్ళు నన్ను అడిగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చెప్పాలి.
ఆడవాళ్ళు ఇలా చెయ్యొచ్చా? ఆ ప్రశ్న అడిగి కాదు, మనుషులు ఇలా చెయ్యొచ్చా అని అడగాలి. అప్పుడు మనుషులు ఇలా చేయకూడదు అని ఆన్సర్ చెప్తాం. ఆడవాళ్ళు ఇలా చేయొచ్చా, మగవాళ్ళు ఇలా చేయొచ్చా అంటే వాట్ ఈస్ దాట్? అవును, ఇంకా స్త్రీ పురుషులు అనే మాట తీసుకురాకూడదు అంటారు మీరు అసలు. నేనేమంటానంటే స్త్రీ పురుషులు, నేను ఆడదాన్ని, నేను మగాణ్ణి అనే విషయం బెడ్రూమ్లో మొగుడు పెళ్ళాలు నిరూపించుకోవాలి తప్ప బయట ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ నాట్ నీడెడ్. నీ సెక్స్ ఎక్కడండి? నీ సెక్చువల్ రిలేషన్షిప్ దగ్గర. అంతే తప్ప అవుట్ సైడ్ నువ్వు 24 గంటలు నేను ఆడదాన్నండి, 24 గంటలు నేను మగాణ్ణిరా అని ఏంటి పరిపాలన జరిపేటప్పుడు కూడా 56 ఇంచీల ఛాతీల లెక్కలు, మగాళ్ళు 56 ఇంచు ఛాతీల లెక్కలు చెప్పుకొని ధీరత్వానికి మగాడితనాన్ని నిదర్శనం అంటే మరి పరిపాలన ఉన్న ఇందిరాగాంధీ ఏం చెప్పుకోవాలి? ఏ నాన్ సెన్స్, అట్టర్ నాన్ సెన్స్ దే ఆర్ టాకింగ్ ఇన్ ద పబ్లిక్ ప్లేస్. సో అది ఉండకూడదు అంటున్నాను నేను. ఇప్పుడు సమాన హక్కులు కష్టపడో పోరాడో సాధించుకున్న ఈ హక్కులే ఇప్పుడు ఆధునిక స్త్రీకి ఒక సమస్యల్ని కొని తెచ్చి పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏమంటారు మీరు? అంటే పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, రకరకాల ఇబ్బందులు. ఏ సమాజంలోనూ సమస్యలు ఒక రకంగా ఉండవు. మనం ముందుకెళ్లే కొద్దీ, ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొనుక్కున్నారు, దాంట్లో ఉండే సాంకేతిక సమస్యలు వేరు ఉంటాయి. మీరు ఐఫోన్ కొనుక్కుంటే ఉండే సాంకేతిక సమస్యలు వేరు ఉంటాయి. ఏ కాలానికి ఆ కాలపు పురోగతిని బట్టి, ఆ కాలపు సాంకేతికతను బట్టి. టెక్నాలజీ అంతా పురోగతి కాదు, టెక్నాలజీ అంతా అభ్యున్నతి కాదు. సో అంచేత టెక్నాలజీని, సామాజిక పురోగతిని, లేకపోతే హక్కుల పురోగతిని, మానవ పురోగతిని మనం భిన్నంగా చూడాల్సి ఉంటుంది. సో మొదటి విషయం ఏంటంటే, టెక్నాలజీ వల్ల సమస్యలు వస్తాయి. టెక్నాలజీ నీకు అర్థం కాకపోతే, టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలో తెలియకపోతే, టెక్నాలజీ విపరీతమైన ఎక్స్‌ప్లాయిటేషన్‌కి, విపరీతమైన దోపిడీకి, పక్కదారులు పట్టించడానికి, వికృత ధోరణులు ప్రభావం వేయడానికి అదొక టూల్‌గా, అదొక సాధనంగా మారినప్పుడు తప్పనిసరిగా టెక్నాలజీ విధ్వంసకర పాత్ర పోషిస్తుంది. ఆ తప్పు టెక్నాలజీది కాదు. చెప్పదలుచుకుంది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది మనుషులకి, స్త్రీలకి వ్యతిరేకమైంది కాదు. నువ్వు దాన్ని ఎట్లా వాడుతున్నావు అనేది మాత్రమే వ్యతిరేకమైంది. సో ఎప్పుడైతే మెజారిటీ ప్రజలకి నువ్వు దాన్ని ఎట్లా వాడుకోవాలి, సైబర్ లిటరసీ అంటాం. మనకి లిటరసీయే లేదు, పాడుపడి సైబర్ లిటరసీ దాకా వచ్చు. ఎస్. సో లిటరసీ రాని చోట నువ్వు సైబర్ తీసుకొచ్చి వాళ్ళని ఎత్తి మీద పెడితే సరదాగా ఉంటుంది. పిల్లలు నిప్పుతో ఆడుకున్నట్టుగా సరదాగా ఆడుకుంటున్నారు స్మార్ట్ ఫోన్లతో. ఫలితం ఏమవుతుంది? విపరీతమైన సైబర్ క్రైమ్, అన్ని రకాల సైబర్ క్రైమ్స్ వచ్చేస్తున్నాయి. సో అందుకని టెక్నాలజీ ఈజ్ నాట్ అ ప్రాబ్లం ఈజ్ నువ్వు ఎట్లా దాన్ని యూజ్ చేస్తున్నావు. సో ప్రతి సమాజంలో ఆ సమాజం యొక్క స్థితిగతుల్ని బట్టి కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. కొత్త సమస్యలకి కొత్త పరిష్కారాలు వెతుక్కోవాలి. అసలు అట్లా లేనప్పుడు, అది లేనప్పుడు మనం ఇంకా ఆకులు కట్టుకునే దగ్గర కూడా ఉండేవాళ్ళం కాదు, నగ్నంగా తిరిగే దగ్గరే ఉండేవాళ్ళం మానవ సమాజం. అందుకని నువ్వు ఆకులు కట్టుకోవడం మొదలు పెట్టావు, ఆకులు కట్టుకుంటే ఆకులు చిరిగిపోతున్నాయి అనుకున్నావు. అరే ఆకు కట్టుకోవటం వల్ల ఈ సమస్య రావడం కాదు, ఆకులు అవడం వల్ల ఆ సమస్య వచ్చింది. సో ఆకులు అవడం వల్ల ఈ సమస్య వస్తుంది, నార వస్త్రాలకు వచ్చాం కదా, ట్రాన్స్ఫర్మేషన్. సో ప్రతి దాంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు యు గో ఫర్ అడ్వాన్స్మెంట్.